ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి నవంబర్ 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. Namaste, welcome to Kisik Talks, the show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే కుర్రోళ్ళ గుండెల్లో కేక పెట్టిస్తా, మీ అందరిని ఆట పట్టిస్తా. ఈ రోజు మన షోని కేక పెట్టిస్తా అని మన ముందుకి వచ్చేసారు గ్లామర్ బ్యూటీ జ్యోతి గారు. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? అసలు మిమ్మల్ని చూస్తుంటే ఏం మాత్రం చేంజ్ లేదక్క. ఎలా అసలు ఈ గ్లామర్ కి రహస్యం ఏంటి? ఏం లేదు, జస్ట్ బీయింగ్ హ్యాపీ. ఎవరికి హార్మ్ చేయకూడదు. బీ ఇన్ యువర్ వరల్డ్, అంతే. బీ హ్యాపీ, వన్ లైఫ్, బీ హ్యాపీ. చాలా బాగున్నారు. నేను కళ్ళతో చూస్తుంటే అసలు అదేంటి ఆవిడ ఇలాగే ఉంది, ఏం తింటున్నారు, ఇప్పుడు ఏం చేంజ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఇందాకే నీ ముందే కదా కుమ్మి తిన్నా. ఏం చేస్తున్నారు అక్క? ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ఇప్పుడైతే ఒకటి హీరోయిన్ ఓరియంటెడ్ ఒక మూవీ చేశాను. అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా నడుస్తుంది. ఓ, హీరోయిన్ గా వస్తున్నారు. వేరేది ఇప్పుడు అశోక్ గారితో ఒక మూవీ చేస్తున్నాను. అక్క, మీరు కొన్ని రోజులు మీరు మా అందరికి దూరంగా కనిపించలేదు, ఎందుకు? అప్పుడు అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను. దట్స్ మై రాంగ్ స్టెప్ ఇన్ ఫ్యాక్ట్. బట్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ కదా. ఆ టైంలో మీరు పెళ్లి అనే డిసిషన్ తీసుకోవడం అది కరెక్టే అనిపించిందా మీకు? ఏమో, ఆ టైంలో నాకు కరెక్ట్ అనిపించింది. బట్ ఇప్పుడు హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ అని అక్క, ఒకడు పుట్టి వాడు హీరో అంత అయ్యాక అనకూడదు. లేదు, దట్స్ లైక్ గాడ్స్ బ్లెస్సింగ్. అదైతే నేను యాక్చువల్లీ వాడి కోసం నేను సర్వైవ్ అవుతున్నా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆడియన్స్ మీకు తెలుసో తెలీదో, జ్యోతి అక్క వాళ్ళ అబ్బాయి హీరోకు మించి అందగాడు. అయ్యో, అప్పుడే లైన్ వేసేస్తున్నా. లైన్ అయ్యాను. ఈ జన్మకి మీ అబ్బాయి నాకు తమ్ముడే. అంటే నేను ఇప్పుడు అక్క అని ఫిక్స్ అవ్వాలన్నమాట. ఫిక్స్ అవ్వాలి. మీరు మా అమ్మ. గుర్తుందా మనం కబడ్డీ చేసాం? అమ్మో, జ్యోతక్క కబడ్డీ అనుకుంటూ వచ్చిందంటే పక్క కోట్లో ఉన్నవాడు ఎగిరెగిరి పారిపోయి. మా స్కూల్లో కూడా అదే అనేవారు, అమ్మో టైగ్రెస్ వచ్చేసింది. నీ ఫేస్ లో విలనిజం ఉంటదా, లేకపోతే నువ్వు రఫ్ అండ్ డఫా ఏంటి? బయటికి నేను అట్లా రఫ్ కనిపిస్తానంటే సిచ్యువేషన్స్ మేడ్ మీ లైక్ దాట్. లైక్ యూనో, ఈ అందాన్ని కాపాడుకోవడం కోసం పొగర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. లేదు, పొగరుగా లేకపోతే ఎవడు పడితే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అందుకని ఉండాలి, ఆ భయం ఉండాలి, లేకపోతే కష్టం. సో అక్క, మీరు ఎంతమంది పిల్లలు? అసలు మీరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు మాకు. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. లైక్ వి 3 అదర్ సిబ్లింగ్స్. లైక్ అంటే నేను పుట్టింది ఒరిస్సాలో. ఒరిస్సా పాప మీరు? పుట్టింది ఒరిస్సా, దట్స్ ద బార్డర్, లైక్ బరంపూర్. పెరిగిందంతా లైక్ వైజాగ్, ఆ కైండ్ ఆఫ్. మీరు ఏంటి, మీరు ఆంధ్ర మీరు లైక్ చేస్తారా, లేకపోతే మీ ఒరిస్సాని లైక్ చేస్తారా? అలా ఏం లేదు. నాకు వెరీ గో లైక్ యూనో వెన్ యూర్ ఇన్ రోమ్ బీ లైక్ రోమన్స్, అంతే. నేను ఎక్కడున్నా కూడా అక్కడ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుంటాను. వెన్ ఐ మీన్ ఆంధ్ర, ఐ అడాప్ట్ ద ఆంధ్ర లాంగ్వేజ్. అండ్ వెన్ ఐ మీన్ తెలంగాణ, లైక్ సిన్స్ 24 years ఐ మీన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్. సో అది లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుంటాను అక్కడే. సో మీ సిస్టర్ ఇంకా వాళ్ళు ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు? లేదు, నో వన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ సినిమా బ్యాక్గ్రౌండ్ అయితే అస్సలు లేదు. అసలు నేను నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ, చిరంజీవి గారి స్టెప్స్ అంతా ఇమిటేట్ చేస్తూ నేను చిన్నప్పటి నుంచి చాలా ప్యాషన్ ఉండేదన్నమాట. ఈవెన్ మై పేరెంట్స్ వర్ సర్ప్రైజ్డ్, అసలు ఏంటి దీనికి ఈ టాలెంట్ ఎక్కడ వచ్చింది అని చెప్పేసి. కానీ నేను చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ టైప్స్ ఉండేదాన్ని. అసలు ఎవరిని కేర్ చేసేదాన్ని కాదు. ఈవెన్ నా డ్రెస్అప్ కూడా లైక్ జీన్స్ అండ్ టీ-షర్ట్ కైండ్ ఆఫ్ టామ్ బాయ్. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ ఓకే ట్రై చేద్దాం డాడీ అన్నారు. ఓకే నీకు ఈ టాలెంట్ ఉంది, వై డోంట్ వి ట్రై. నాకు ఆ ఇంట్రెస్ట్ లేకుండా, నాకన్నా ఎక్కువ మా ఫాదర్ కు. మీ ఫాదర్ కు అన్నెసరీ టాలెంట్ గోస్ రాంగ్ ఎందుకు అని చెప్పేసి యూనో హీ ట్రైడ్ మీ ఇంటూ మూవీస్. సో అట్లా నాకు ఎలాగో డాన్స్ పిచ్ ఉండేది. నాకు ఏదైనా ఆఫర్ వచ్చినా కూడా ఫస్ట్ డాన్స్ నెంబర్ ఉందా అనుకుంటున్నాను అనమాట. ఆ డాన్స్ తో వచ్చేద్దాం మనం, ఏదో ఒకటి చేద్దాం. చిరంజీవి గారి డాన్స్ అంతే.
ఓన్లీ చిరంజీవి గారు చిరంజీవి గారు డాన్స్ ఒకటి నేర్చుకుని వచ్చేద్దాం ఏదో చేసేద్దాం అని చెప్పి వచ్చాను అనమాట. వైజాగ్ వచ్చాను ఫస్ట్. వైజాగ్ వచ్చి ఐ కెప్ట్ ట్రైయింగ్. అక్కడ అందం అని మన డమరుకం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన డైరెక్షన్ లో అందం అనే మూవీ జరుగుతుంది. అండ్ దే వర్ లుకింగ్ ఫర్ ద సెకండ్ లీడ్ అనమాట. దానికి ఒక ఐటమ్ సాంగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అండ్ నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్. ఆ రకంగా స్టార్ట్ అయ్యింది జర్నీ. ఇంకా టక ఒక మూవీ తర్వాత ఇంకా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా చేసుకుంటూ వచ్చేసాను. అది పెళ్ళం ఊరెళ్తే అమ్మో అదొక ఇప్పటికీ మర్చిపోలేము ఆ సీన్స్. కానీ జస్ట్ రిమెంబర్ మీ విత్ దట్ ఫిల్మ్ తిలోత్తమ. మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు సాధించారా ఈ ఫీల్డ్ లో? లేదు. హైదరాబాద్ వచ్చింది నేను హీరోయిన్ అవుదామని. నేను హీరోయిన్ అవ్వాలి అంతే, లేకపోతే నేను ఇంకేం చేయకూడదని. కట్ చేస్తే నాకు పెళ్ళం ఊరలతో వచ్చింది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సపోర్టింగ్ రోల్ అట్ ద సేమ్ టైమ్ టైటిల్ రోల్. స్ట్రాంగ్ రోల్. బట్ అప్పటికి మనకేం తెలియదు కదా, మనకి అంత నాలెడ్జ్ లేదు. అది ప్రాబ్లం అవుతుందని తెలియదు. మనం ఏంటంటే హీరోయినా కాదా, అందులో డాన్స్ ఉందా లేదా అంతే. అయిపోయింది నా పని, అయిపోయింది. ఇంకా అయిపోయింది నా చాప్టర్ క్లోజ్. ఇంకా నేను మూటలు సర్దేసుకొని వెళ్ళిపోవాలి. అసలు ఏదో చేసేస్తున్నాను, ఏదో ఫినాన్షియలీ అంటే ప్రెషర్ వల్ల చేస్తున్నానేమో, మేబీ ఐ డోంట్ నో. బట్ ఐ నెవర్ న్యూ, అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత క్లిక్ అయిపోతుంది ఆ క్యారెక్టర్. అసలు ఇద్దరు హీరోయిన్స్ కూడా అంత పేరు రాలేదు, సంగీత రక్షిత. అసలు తెలుసా ఆ మూవీ రిలీజ్ తర్వాత పీపుల్ వర్ ఆస్కింగ్ మీ మీరు ఏమైనా థియేటర్ చేశారా అని. థియేటర్ లేదు, ఏమి లేదు, ఏదో డైలాగులు కాపీ చేసుకుని పట్టి చెప్పడం తప్ప అక్క మీరు మొత్తం ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఇప్పటికీ 85 ఫిల్మ్స్. మీ బెస్ట్ ఫిలిం ఏదంటే? అంటే నాకు ఛాలెంజింగ్ గా నేను తీసుకుంది మహాత్మా. ఎందుకంటే అక్కడ కృష్ణవంశీ గారు ఈజ్ అ బిగ్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ ఆయన విజన్ వేరు, ఆయన అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వరు. ఆయన అనుకుంది రాకపోతే అసలు హీ వోంట్ అగ్రీ అని నేను అంతగానం విన్నాను ఆయన గురించి, కృష్ణవంశీ గారి గురించి. ఆయన డైరెక్షన్ లో చేయడం అనేది ఇట్స్ లైక్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అది కంప్లీట్ గా డిఫరెంట్ గెటప్, విలనిజం. I love that role. సో అక్క మీరు అప్పుడు ఒక క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చారు అంటే ఒక మూవీలో వాళ్ళే కంటిన్యూస్ గా ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక హీరోతో కనిపించేవారు కాదు. ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యామంటే ఇంకా అదే రోల్స్ వస్తుంటాయి. అదే కదా ప్రాబ్లమ్. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క యూనిక్ గా ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ యు కెన్ రిపీట్ ఇన్ ఆల్ ద మూవీస్ సేమ్ క్యారెక్టర్. అంటే అదే ఇఫ్ యు డు జస్టిస్ టు వన్ పర్టిక్యులర్ క్యారెక్టర్ అంటే అది క్లిక్ అయింది అనుకోండి, ఓకే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఓకే జోని పిలవండి, జ్యోతిని పిలవండి. దిస్ ఇస్ నాట్. I want to try different characters అన్నమాట. ఏదైనా మీరు చేయగలరు. Being an artist, I can do anything, either negative or completely other way around, homely, everything I can do. సో రీసెంట్ సినిమాలో ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండేది అనే అనిపించిన మూవీ ఏది? రీసెంట్ పుష్పలోని అనసూయ క్యారెక్టర్ నేను చేసిన బాగుండేది అనిపించింది. రంగస్థలంలోని అనసూయ క్యారెక్టర్ నేను చేసిండే బాగుంది అనిపించిందా? యా, బికాస్ దట్ కైండ్ ఆఫ్ జానర్ ఈవెన్ ఐ సూట్ రియల్లీ గుడ్. I can do justice. మరి మీలాగే చాలా మంది ఆర్టిస్టులు ఇంకా క్యారెక్టర్లు వస్తాయి, లేదు ఇంకా మూవీస్ వస్తాయి అని వెయిట్ చేసి వాళ్ళు ఏమీ రాక అంటే ఫేడ్ అవుట్ అయిపోయి అలా పక్క నుండి చాలా డిప్రెషన్కి వెళ్ళి బాధపడే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? యూ నెవర్ నో ఎప్పుడు ఏ సినిమాతో ఎలా టర్న్ అవుతుందో కూడా తెలియదు. అసలు నేను నా కళ్ళ ముందు చాలా మంది ఆర్టిస్టులను చూశాను. అప్పటిదాకా కొన్ని ఏజెస్, ఇప్పుడు మనం రవితేజ గారు చూసారా, 30 years వరకు ఆయనకి బ్రేకే లేదు. ఎప్పటి నుంచో హీ వాస్ బీన్ ట్రయింగ్. ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఇండస్ట్రీలోనే తెలియదు. యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ అండ్ బీ పాజిటివ్. అండ్ నేనేమంటే ఎమోషనల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఏది పడితే అది మైండ్లో ఎక్కించుకొని అయ్యో అయిపోయింది నా కెరియర్ అట్లా కాకుండా యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ అండ్ డెఫినెట్లీ యూ విల్ సక్సెడ్. అలానే అక్క ఈ క్యారెక్టర్ మీకు ఇస్తాను అని చెప్పి కాదు అని ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వడం జరిగిందా? చాలా జరిగినాయి. కొన్నిసార్లు రెమ్యూనరేషన్లోని సెట్ కాక మిస్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని కాంప్రమైజింగ్ సీన్స్ ఉంటాయి. లైక్ కొన్ని స్విమ్మింగ్ పూల్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు వేర్ దట్ అంటే సారీ సార్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఆల్ దాట్. లైక్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు ఎక్స్పోజ్ మీ అవుట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ వరకే చేసుకోండి. ఇంకా రిమైనింగ్ బాడీ స్కిన్ షో ఐ కెనాట్ డూ. ఇప్పటికీ అలా అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అడుగుతున్నారు, ఐటమ్ సాంగ్స్ అడుగుతున్నారు.
అసలు అక్క మీరు అన్ని కూడా చాలా వరకు బెల్లం ఊరెళ్తే అలాంటి క్యారెక్టర్స్ ఎందుకు మీరు చేశారు? అదే చెప్పాను కదండి, లైక్ ఒక క్యారెక్టర్ క్లిక్ అయిందంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో దరిద్రం ఏంటంటే ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ ఒకటి క్లిక్ అయిందంటే పోలీస్ క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఇంకా ఏదైనా లాయర్ క్యారెక్టర్ క్లిక్ అయిందంటే ఇంకా లాయర్ క్యారెక్టర్స్ వస్తుంది. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ ఫీల్ పోవాలి. అండ్ ఐ వాంట్ టు డూ సమ్ నెగటివ్ క్యారెక్టర్స్ లైక్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అన్నారు, ఆమెలాగా కొంచెం నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ ఆల్సో ఐ కెన్ డూ అని చెప్పి మహాత్మా ట్రై చేశాను. సో దాంతో నేను ఏమనుకున్నానంటే ఓకే అది క్లిక్ అయితే డెఫినెట్ గా నాకు కంప్లీట్లీ డిఫరెంట్ వేరే జోనర్ లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకున్నాను. బట్ దాని తర్వాత కూడా గ్యాప్ వచ్చింది. తర్వాత కూడా మీకు అంత మంచి ఎందుకు చేయలేకపోయారు? ఏమో ఐ డోంట్ నో, బట్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అట్ హోమ్ అండ్ బాబుని రైజ్ చేయాలి, వాడు ఒక్కడే ఉన్నాడు. సో ఫ్యామిలీ కోసం మెయిన్ పేరెంటింగ్. నౌ ఐఎమ్ కంప్లీట్లీ రెడీ. వాట్ ఎవర్ మూవీ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ప్యాకేజ్ ఇట్ ఈస్, లైక్ రెమ్యునరేషన్ ఇస్ నాట్ ద బ్యారియర్. సో మొత్తం రెమ్యునరేషన్ మేనేజర్ తీసుకున్నా కూడా పర్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ క్యారెక్టర్ ఐ విల్ స్టార్ట్ అప్ విత్ దట్. సూపర్. ఒక ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది ఆ ఫీలింగ్, ఎప్పుడు కూడా ఉంటుంది. మనీ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. లైక్ మంచి క్యారెక్టర్స్ చేసాము అట్లా ఫర్ మై రికార్డ్, లైక్ నాకు అది ఇష్టం. అక్క అసలు ఎక్స్పోజింగ్ చేస్తేనే క్యారెక్టర్స్ వస్తాయి అని అంటారు, అది ఎంతవరకు ట్రూ? ఎక్స్పోజింగ్ ఏంటంటే గ్లామరస్ రోల్స్, లైక్ వెన్ దే డోంట్ నో how to act, those people do exposing this kind of skin show just for the diversion anamata. అమ్మో షార్ట్ అండ్ స్వీట్ అసలు. Yeah. అసలు అక్క ఈ ఇండస్ట్రీలో మన తెలుగు ఆర్టిస్టులు ఎక్కువ లేకపోవడానికి రీజన్స్ ఏమంటారు మీరు? తెలుగు వచ్చని చెప్పడం, దూరపు కొండలు నునుపు అంటారు కదా. సో అందుకని బాంబే ఐ డోంట్ స్పీక్ మచ్ ఆఫ్ తెలుగు, బట్ ఐ కెన్ ట్రై అన్నట్టు. అంటే ఓకే ఇట్లా ఉన్నప్పుడే అందం, ఇట్లా ఓపెన్ అయిపోయి ఉండడం అందంగా. సో అదనమాట. అంటే ఏంటి తెలుగు ఆర్టిస్టులు ఎందుకు ఎంకరేజ్ చేయడం తగ్గిపోయింది అక్క? అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే తెలుగు ఆర్టిస్టులు కొన్ని రెస్ట్రిక్షన్స్ లో ఉండిపోతారు, లైక్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ లో ఉంటారు. కొన్ని ఏమైనా హీరోయిన్ గా చేసినప్పుడు కొన్ని గ్లామరస్ సీన్స్ అబ్జెక్షన్ చెప్తారు. అదే మన బాంబే అటు నుంచి లేకపోతే కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వస్తే దే ఆర్ ఫ్రీ ఫర్ ఎవ్రీథింగ్, లైక్ దే వోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ కైండ్ ఆఫ్. కానీ అట్లా కాదు, తెలుగు అమ్మాయిలు కూడా can do anything. Recently Srilila, oh my god, Telugu అమ్మాయి, she is completely on her talent. She is super dancer. తెలుగు వాళ్ళకి అవకాశం వస్తుంది డెఫినెట్ గా. తెలుగు వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇఫ్ ద సీన్ డిమాండ్స్ అన్నప్పుడు డెఫినెట్ గా దే విల్ డూ. ఇంకా ఆర్టిస్ట్ అన్నాక అన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? బేసిక్ గా ఎవరిని నమ్మొద్దు. అమ్మాయిలు బేసిక్ అమ్మాయిలకి చెప్తున్నాను, ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా అయిపోయిందంటే, నేను ఐ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ కేసెస్ లైక్ దే ట్రై టు గెట్ ఇన్ టు సమ్ రిలేషన్షిప్, ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు, ఫినాన్షియల్ స్టెబిలిటీ లేక, లైక్ దే కైండ్ ఆఫ్ డిపెండ్ ఆన్ పీపుల్. వాళ్ళు ఏదో ఇనీషియల్గా మేము అన్నీ చేస్తాం సపోర్ట్ చేస్తాము అని హోప్ ఇచ్చేసి, అంటే వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకుంటాను, లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను అంటే డెఫినెట్గా అమ్మాయి కంప్లీట్గా అర్పించేస్తుంది కదా. ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఓకే మై లైఫ్ ఈజ్ సెటిల్డ్, ఓకే హీఈస్ గోనా టేక్ కేర్ ఆఫ్ మీ అని. బట్ వాడుకుని వదిలేస్తుంటారు. సో అట్లాంటి మనుషుల్ని అస్సలు నమ్మొద్దు, అసలు ఎవరిని నమ్మొద్దు. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇప్పుడున్న అప్కమింగ్ జనరేషన్ అంతా ఇప్పుడు ఎలా అయిందంటే చాలా ఈజీ గోయింగ్ అట్లా కాదు. బట్ వాళ్ళు కూడా అట్లనే, అమ్మాయిలు కూడా అంత షార్ప్గానే తయారయ్యారు. బికాస్ ఈక్వల్లీ మెన్ ఆర్ ద సేమ్. సో అట్లనే చాలా ప్లేఫుల్గా దే ఆర్ ట్రయింగ్ టు డూ గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్. బట్ స్టిల్ ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ గర్ల్. అండ్ ఎమోషనల్గా ఎక్కడ కొంచెం వీక్ అయినా కూడా పీపుల్ విల్ ప్లే అరౌండ్. You have to be very very careful in today's generation. That's what I have seen. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలానే ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఇస్తే గానీ ఆఫర్స్ రావు అంటారు, అది ఎంతవరకు ట్రూ? అది ఇప్పుడున్న జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్ ఉన్నారు. మొహమ్మదే చెప్తారు. నేను 2002లో ఇండస్ట్రీకి వచ్చాను, అప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే నేనైతే ఏ సినిమాకి నేను కమిట్మెంట్ ఇచ్చి ఐ నెవర్
took any offer. Seriously. Because నేను చేసిందంతా కృష్ణారెడ్డి గారి సినిమాలు, because he is my fatherly figure and I told many times. నాకు ఇష్టమైతేనే ఐ గెట్ ఇన్ టు ఎ రిలేషన్షిప్, అంతే తప్పించి నాకు ఎవరు ఫోర్స్ చేసిన వాళ్ళు లేదు. అట్లా ఆ నాన్ సెన్స్ అంటే ఇది మన ఇండస్ట్రీలోనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బయట ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ ఇట్స్ అ మ్యూచువల్ థింగ్. ఇఫ్ ఐ లైక్ యూ లైక్ దెన్ డెఫినెట్లీ విల్ గెట్ అలాంగ్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఫర్ ఎ షార్ట్ టైమ్ మేబీ. కానీ మన ఇండస్ట్రీలోనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అవకాశం అంటే కాంప్రమైజ్ అయితే అనే అవకాశాలు ఇస్తారు, అట్లా ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టాలెంట్. ఇప్పుడున్న జనరేషన్ అయితే మీకు నచ్చితేనే చేస్తా లేదని మొహమే చెప్తారు. అండ్ ద మీడియా, ద సోషల్ మీడియా ఇస్ టూ హై. వాట్ ఎవర్ హ్యాపన్స్, వాట్ ఎవర్ ఫిషీ థింగ్స్ హ్యాపన్స్, దే విల్ కమ్ డైరెక్ట్లీ టు ద మీడియా అండ్ దే కెన్ ఫైట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్లా అవుతారు ఎందుకంటే ఇప్పుడు టూ మచ్ ఫాస్ట్ ఉన్నారు. అండ్ నువ్వెంతరా, నువ్వు నాకేం చెప్పేదిరా అన్నారు. ఒక్క సినిమాకి కంప్లీట్గా కాంప్రమైజ్ అవ్వాలనేది ఇట్స్ నాన్ సెన్స్. అలానే అక్క, మీరు సక్సెస్ అయినప్పుడు దాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? మీరు కొంచెం లోలో ఉన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? సక్సెస్ కెన్ టీచ్ యూ నథింగ్. సక్సెస్ మీకు ఏం నేర్పించదు. కానీ వెన్ యూ ఆర్ ఫెయిల్, లైక్ మీకు అవకాశాలు రావట్లేదు, పీపుల్ ఆర్ అవాయిడింగ్ యూ, ఆ టైంలోని యూ హ్యావ్ టు బీ మెంటల్లీ స్ట్రాంగ్. ఆ టైంలోని యూ కెన్ చూస్ డిఫరెంట్ డైరెక్షన్స్. లైక్ ఇంకేదైనా బిజినెస్ ప్లాన్ చేసుకొని, ఇంకేదైనా ఇచ్చేసుకొని. నా వరకు వచ్చేసరికి నాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మై సన్. వాడిని నేను సెటిల్ చేయాలి, ఇది ఒక్కటే నా మైండ్లో ఉంది. వాడు పుట్టిన తర్వాత ఐ గాట్ డివోర్స్డ్ ఆఫ్టర్ 2 years. సో సిన్స్ దెన్ ఐఎమ్ సింగిల్. సో నాకు ఒకటి మైండ్లో ఉందంటే నో, ఐ హ్యావ్ టు సెటిల్ హిమ్. వాడి సెటిల్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు మీ. అసలు మీకు అనిపించిందా ఏంటి, నేను నా సర్వస్వం వదులుకొని నేను ఈ పెళ్లి కోసం వచ్చాను? అది దట్ వాజ్ లైక్ ఇన్నోసెంట్ స్టేజ్ ఆఫ్ మైండ్. నాకు అప్పుడు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాల్సి ఉండే. బికాజ్ పేరెంట్స్ వర్ డిఫరెంట్. లైక్ నాకు నా అన్న వాళ్ళు ఒకరు ఉంటే బాగుంటుంది. అప్పుడు తెలియని ఏజ్. లైక్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ టామ్ బాయ్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ. లైక్ ఓన్లీ మూవీస్ వచ్చాయా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేదాన్ని అనమాట. కన్నింగ్ నేచర్ కానీ అట్లా ఏమి. సో అప్పటికి నేను ఒక అబ్బాయికి లవ్ చేశాను. వాడు ఎప్పుడైతే డిచ్ చేశాడో, ఆ డిచ్ చేసినందుకు కోపంతో నేను వెళ్ళి ఇంకో అబ్బాయి నన్ను ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేసుకున్నాను వెంటనే. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ టుక్ ఎ ఫూలిష్ డెసిషన్ అనమాట. అండ్ అది బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ దట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ ద లైఫ్. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ గాట్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్, దట్ ఈస్ మై సన్. మీరు అనుకున్నారా నా లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, కానీ మీరు అనుకున్నది మీ లైఫ్లో సాధించారా? నేను చాలా టేక్ ఇట్ ఈజీ అనుకున్న లైఫ్. అసలు నాకు అంత సీరియస్గా ఎప్పుడు నేను తీసుకోలేదు. కానీ వెన్ ఐ గాట్ డివోర్స్డ్ అండ్ వెన్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఆల్ బై మై సెల్ఫ్, లైక్ నేను అలోన్గా ఉండి నేను స్ట్రగుల్ అవుతున్నా, ఐ హ్యావ్ టు కోప్ అప్ విత్ మై ఫినాన్షియల్ థింగ్స్ అండ్ ప్రాపర్గా నాకు మూవీస్ లేక ఆ టైంలో నాకు అనిపించింది ఇంత స్ట్రగుల్ ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా లైఫ్ అంటే అని. అప్పుడు నాకు తెలిసింది, ఓ మై గాడ్, లైఫ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? నేను మర్చిపోతాను, నేను గుర్తుండవు. నేను ఎనిమిస్ని కూడా ఫ్రెండ్స్ లాగా చూస్తాను. నాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ఐ డోంట్ రిమెంబర్ థింగ్స్. నా చిప్పు దొబ్బిందో లేకపోతే నా డేటా సరిపోవట్లేదో, వాళ్ళు ఏమైనా నాతో గొడవ పెట్టుకున్నా కూడా ద నెక్స్ట్ మినిట్ వెన్ ఐ సీ దెమ్ అసలు ఆ గొడవ గుర్తుండదు నాకు. మళ్ళీ నార్మల్ గానే పలకరిస్తుంటాను నేను. దాన్ని ఇది పోవడం అనరు, దీన్ని అక్క. మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మీ ముందుకు వస్తే ఏమంటారు ఫస్ట్ వాళ్ళని? నాకు తెలియదు, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దెర్ ఈస్ సమ్ పాజిటివ్ ఎనర్జీ నా చుట్టూరుగా ఉంది. అండ్ నాకు ఎవరైతే మోసం చేశారో, నాకు ఎవరైతే బ్యాక్ బిచింగ్ చేశారో, లైక్ నాకు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, వాట్ యు సే, వాళ్ళకి డెఫినెట్గా దే సీ దేర్ కర్మ. వాళ్ళ కర్మలో అక్కడక్కడ అనుభవిస్తారు. నాకు అది వచ్చి నా చెవిలో పడుతుందో నాకు కనిపిస్తుంటుంది. అదేంటో నాకు తెలియదు. నాకు ఆ పాజిటివ్ ఆరా అయితే నాకుంది. కర్మని నమ్ముతారా అక్క? ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. అండ్ వచ్చే జన్మలో చూసుకున్న ఉన్నది ఒక్కటే జన్మ, ఈ జన్మలోనే చూడాలా, ఈ జన్మలోనే సాధించాలా, ఈ జన్మలోనే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ జన్మ ఓన్లీ. ఒక్కటే జన్మ కాబట్టి యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ ఫుల్లెస్ట్. బికాస్ ఆఫ్ సమ్ వన్ లైక్ డూయింగ్ బ్యాడ్ టు యూ, మీరు ఏడుస్తున్నారంటే డెఫినెట్గా ఏడుపు పడి తగులుతుంది. అది ఏదో రూపం తగులుతుంది.
అనుకుంటుంటాం అయ్యో వాడు నన్ను మోసం చేశాడు, వాడు ఇది నాశనం అయిపోవాలి. మనం శాపనాదాలు పెట్టడం కాదు, ఎక్కడ తగలాలి అక్కడ తగులుతుంది. ఆడపిల్ల ఉసురు తగిలితే నాశనం అయిపోతారు అని అంటారు, అది నిజమేనా అక్క? నిజమే. ఇప్పుడు అమ్మాయి మోసం చేస్తుందంటే నేను చెప్పలేను, కానీ అమ్మాయిని మోసం చేస్తే మాత్రం డెఫినెట్ గా ఆ కర్మ అయితే తగులుతుంది. నాకు చిన్నప్పటి నుంచి డాడీ చెప్పేవారు, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. అంటే ఏంది ఎప్పుడు ఇదే మాట చెప్తుంటారు, మనం నేర్చుకున్నది సముద్రంలో ఒక చుక్క అంతా, మనం నేర్చుకోవాల్సింది సముద్రం అంతా అని అట్లా ఇట్లాంటి సామెతలు కొన్ని చెప్పేవారు డాడీ. నాకు ఇవన్నీ వినేసి ఒకవైపు నుంచి వినేసి ఒకవైపు వదిలేసేదాన్ని. బట్ ఆఫ్టర్ యునో బీయింగ్ ఏ మదర్ నాకు ఇవన్నీ ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ ఓకే డాడీ అప్పుడు చెప్పేవారు, అసలు ఏమీ గుర్తుండేది కాదు, కానీ దాని రియల్ మీనింగ్ తర్వాత తెలిసింది. మీ లైఫ్ లో ఎప్పుడైనా అబ్బా ఈ కష్టం ఎందుకు వచ్చింది? లైఫ్ మీకు అన్ని నేర్పిస్తుంది. అంటే మంచిగా ఉండడం నేర్పిస్తుంది, లైక్ ఇన్ ఎ డే హౌ ఇట్ ఈస్ డే అండ్ నైట్. ఒక రోజులోని పగలు రాత్రి ఎట్లా ఉంటుందో అట్లానే లైఫ్ లో కూడా ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఎవరికి హార్మ్ చేయొద్దు అంటే అన్లెస్ మీరు ఎవరికి హార్మ్ చేయలేదు అంటేనే యూ విల్ బి హ్యాపీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. బేసిక్ గా ఒకరిని తొక్కితే గానీ ఒకరు వెదగలేరు అంటారు, కానీ అది రియల్ అక్క. ఒకరిని తొక్కితే గానీ ఎదుగుతాడు, మళ్ళీ నిన్ను తొక్కేవాడు ఇంకోటి వస్తాడు కదా. సో దట్స్ ద రోలర్ కోస్టర్. అంతే, తొక్కాలనుకుంటే నువ్వు తొక్కు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు అని చెప్పి. కర్మ మాత్రం తిప్పి తిప్పి కొడుతుంది. బూమరాంగ్, ఇట్స్ ఎ బూమరాంగ్. లైక్ ఇలా వెళ్తే from my side వెళ్తుంటది అనమాట. I sometimes feel like I'm God's child. Like I believe in Shiva. Oh, Shiva and Sai Baba. ఏదైనా బాధ వచ్చినా ఏమొచ్చినా కూడా, నాకు ఎవరైనా ఏడిపించారన్నా కూడా నేను శివతో మాట్లాడుతుంటా, లార్డ్ శివతో. నాకు ఇట్లా ఇది జరిగింది, యు ఆర్ ఆల్వేస్ విత్ మీ కదా, యు ఆర్ ద ప్రాపర్ గైడ్ ఫర్ మీ, నాకు మీరే దారి చూపించాలంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో నాకు చాలా సార్లు ఇలాంటి విషయాలు ఫినాన్షియల్ ఇష్యూస్లో జరిగినాయి. నాకు ఒక కైండ్ ఆఫ్ నాకు ఎన్నిసార్లు అడిగాను అనమాట, ఐ హ్యావ్ నథింగ్ టు డూ, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దేర్ విల్ బి సమ్ వే ఆర్ ద అదర్, ఏదో రూపంలోనో ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ లార్డ్ శివ. అక్క, మీరు అబ్బాయి హీరోతో నేను యాక్ట్ చేయలేకపోయానే అనే ఎప్పుడైనా మీకు ఏ హీరోతో అనిపించింది? నేను అందరు వాడు చేసా. నాకు యాక్చువల్గా మేనేజర్ కాల్ చేసి ఏమన్నాడంటే, జ్యోతి గారు ఒక సీన్ ఉంది చిరంజీవి గారి సినిమా అంటే. చిరంజీవి గారి సినిమా అంటే నాకు ఇంకా కళ్ళు మొత్తం కప్పేస్తాయి అనమాట. వెంట పెట్టండి వచ్చేస్తుందని. చిరంజీవి గారి కాంబినేషన్ అంట. చిరంజీవి గారి కాంబినేషన్ ఒక్కడే ఒక సీన్ ఉంది అన్నారు. డెఫినెట్ గా చేసేస్తాను నేను. నాకు ఇంకో థాట్ కూడా లేదు, సెకండ్ థాట్ నేను చేసేస్తాను. అసలు ఏం క్యారెక్టర్ అని కూడా అడగలే, నేను చేసేస్తానని చెప్పేసి వెళ్తే అక్కడ చిరంజీవి గారి పెళ్లి చూపులు అందరి వాడు సినిమాలో. సో చిరంజీవి గారిని నేను రిజెక్ట్ చేసి నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసి ఎవరో బండోని చేసుకున్నానంట. నాకు ఆ సీన్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత అర్థం ఉంది, నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చక్కగా చిరంజీవి గారు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిండు. చేస్తున్న ప్రతి సెకండ్ ఎట్లా అనిపించింది అంటే, చిరంజీవి గారిని పక్కన పెట్టిన బండోడు నేను లవ్ చేస్తున్నానని చెప్పడం ఏంద్రా బాబు. ఇప్పుడున్న జనరేషన్ ఏ హీరోతో మీరు చెయ్యాలి అనిపిస్తుంది మీకు? విజయ్ దేవరకొండ. ఏం క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు విజయ్ దేవరకొండతో మీరు? మంచి రొమాంటిక్. విజయ్ దేవరకొండ గారు అనిపిస్తుందా మీకు? లిప్ కిస్ సీన్ వస్తే మీరు చేస్తారా? If the scene demands, if the movie demands, definitely గా. మేబీ మూవీ డిమాండ్ చేస్తే విజయ్ దేవరకొండ గారితో మన జ్యోతక్క లిప్ కిస్ కి రెడీ. కిస్ 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 కిస్. అయ్యో రాబోయ్, ఇవన్నీ షార్ట్స్ లో పడతాయి. దేవుడా, నాతో నిజాలు చెప్పించేస్తా. నిజాలే. నీకు ఎప్పటి నుంచి ఇష్టం విజయ్ దేవరకొండ అంటే? ఏ సినిమాలో పడిపోయాం? అర్జున్ రెడ్డి. ఒక కైండ్ ఆఫ్ క్రష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇలా పొలిటీషియన్ గా ఒక లీడర్ గా చూడటం మీకు ఎలా అనిపిస్తుంది? నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు మొన్న కలిసి నేను బాబుని పరిచయం చేస్తే, నీ కొడుక ఏంటి ఇంత పెద్ద. బట్
బట్ ఐ రియల్లీ లవ్ పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టార్. ఆయనతో ఏదైనా ఒక స్వీట్ మెమరీస్ ఉన్నాయా మీకు? నేను చేసిన కుటుంబ శంకర్లోనే చాలా సీన్స్ లైక్ యూనో ఇలా తిరిగి ఆయన మీద పడడం సీన్స్ ఉంటాయి కదా, అసలు తెలిసి పడతానో తెలియపడతాను పడిపోతుంటాను. ఆ సీన్స్ రిహార్సల్ చేసేటప్పుడు కూడా ఇంకోసారి వన్ మోర్ టేక్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కావాలని ఆట పట్టించేవారు లొకేషన్స్ లో. సో యూనో వీ హ్యాడ్ ఆల్ లైక్ ఫన్ మూమెంట్స్ ఇన్ ద సెట్స్. ఇప్పుడు ఆయన్ని ఒక పొలిటీషియన్ గా మొత్తం హ్యాండిల్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? హీఈస్ అ లీడర్. ఓ మై గాడ్, ఆయన చేస్తున్న హార్డ్ వర్క్ గానీ రియల్లీ అప్రిషియేటెడ్. సూపర్, గ్రేట్. అక్క, మీకు ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్, ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు? నీకు బెస్ట్ ప్రపోజల్ అంటే ఏదనిపించింది? అలానే క్రేజీగా కూడా. నేనే పెద్ద క్రేజీ. నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ ఇట్లా వచ్చి నా బాధ్యతలన్నీ చూసి మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను ఓకే చెప్తే ఇన్ని బాధ్యతలు నేను చేసుకోవాలని అట్లా మళ్ళీ యూటర్న్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి కంప్లీట్ గా. సో దోస్ వర్ ద క్రేజీ ప్రపోజల్స్. ఇప్పటికీ ఈ ప్రపోజల్ నేను మర్చిపోలేను అనేది ఏదైనా ఒక క్రేజీ థింగ్ ఉందా? బేసిక్ గా నేను చూడడానికి చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తుంటా కదా, అంటే ఎవరైనా వచ్చి నన్ను డైరెక్ట్ గా అడగాలన్నా కూడా భయపడతారు. నిజమే. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు యునో కల్పు ఫై పులిహోర అనమాట. నేనే డైరెక్ట్ గా అడిగేస్తా, అసలు ఏందయ్యా, ఏం కావాలి నీకు? ఇంకా అలా అడిగేసరికి ఇంకా వాళ్ళు భయపడిపారు. సో అక్క, మీకు తొందరలో పెళ్ళి అవ్వబోతుంది అని విన్నాను, ఇది రియలా? ఎవడు చెప్పాడు? ఏదో మొన్న యూట్యూబ్ లోనే న్యూస్ ఛానల్లో జ్యోతికి మళ్ళీ పెళ్లి అవ్వబోతుందని, కానీ ఏంటి నిజమేనా అనిపించింది. ఏంటి ఇది రియలా ఫేకా? ఏది మన శ్రీకాంత్ అయ్యంగర్ గారిదా? సంథింగ్ ఎవరితోనో. హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. అసలు ఆయన హీ ఈజ్ ఆల్వేస్ మై గుడ్ ఫ్రెండ్. యాక్చువల్ గా పోస్ట్ ఏంటంటే లైక్ ఐ వెంట్ ఫర్ ఎ బర్త్డే పార్టీ. ఆయన ఇంట్లో బర్త్డే పార్టీ ఎవరితో జరిగితే వెళ్తే హీ వాజ్ ట్రైంగ్ టు నెరేట్ మీ, హీఈస్ ట్రైంగ్ టు డైరెక్ట్ ఫిల్మ్ అనమాట. అండ్ హీ వాజ్ నెరేటింగ్ మీ మై క్యారెక్టర్ విచ్ ఐ రియల్లీ లైక్డ్. హీ కేమ్ ఆల్సో యాజ్ అన్ ఏడీ కదా, ఆర్జీవి గారి దగ్గర ఏడీగా ఉండేవారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఒకటే క్లాస్, ఒకటే స్కూల్ అంతా. యునో హీ వాజ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ దట్ అండ్ హౌ ప్రొఫెషనల్ హీ ఈజ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ మీ ద క్యారెక్టర్ అండ్ ఐ రియల్లీ లవ్ ద క్యారెక్టర్. అండ్ దెన్ నేను చెప్పాను, ఐ రియల్లీ లవ్ దిస్ క్యారెక్టర్, కెన్ ఐ యునో కిస్ యూ ఓవర్ హియర్ అంటే యా అని చెప్పేసి ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్ మూమెంట్ అని చెప్పేసి అన్నాడు. క్యాప్చర్ చేసిండు. దెన్ ఐ వాంట్ పోస్ట్ దిస్ అని చెప్పేసి ఏదో పోస్ట్ చేసిండు. గాడ్స్ ఆఫ్ యూర్స్ వాంట్స్ us to get married అని చెప్పేసి ఏదో పోస్ట్ చేసిండు. ఇంకా అయిపోయింది కథం స్టోరీ. అసలు మామూలు ట్రోల్ వెళ్ళలేదు. నరేష్ గారు పవిత్ర గారు టైప్ లో ఇంకో జంట అని చెప్పేసి మామూలు ట్రోల్స్ కాదు. అసలు ఏం చేశానని నేను, ఎంతమంది అయ్యా నన్ను పెళ్లి చేసుకుంటారు బాబోయ్. నాకు నేనే ఇంకా అనుకున్నా, స్వయంవరం ప్రకటించేస్తాను నేను, ఇంకా నాకు లాభం లేదు, ఎవరో నాకు ఇప్పుడు కావాలి. ఇన్ని రోజులు నాకు ఆ పెళ్లి థాట్ రాలేదు, బట్ యూనో ఇప్పుడైతే మీరు ఇప్పుడు పెళ్లి ఫీలింగ్స్ తెప్పించారు అలా అనుకున్నా. పెళ్లి ఫీలింగ్స్ తెప్పించారు, నాకు ఇప్పుడు పెళ్లి అర్జెంట్ గా కావాలని చెప్పేసి అనుకున్నాను. అయితే అదంతా ఫేక్, రియల్ కాదు. హీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. తొందరలో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏదైనా ఉందా మీకు? ఉంది, డెఫినెట్ గా. అవునా? ఐ నీడ్ ఎ కంపానియన్ ఇన్ లైఫ్, బట్ యునో ఐ యామ్ వెరీ చూజీ ఇన్ దట్. ఎలాంటి వాళ్ళు మీకు హస్బెండ్ గా కావాలనుకుంటున్నారు? నాకు రాబోయే హస్బెండ్ నన్ను చూసుకోవాలి, నన్ను మంచిగా చూసుకోవాలి, నన్ను ప్రిన్సెస్ లెక్క చూసుకోవాలి. చాలు. జ్యోతకని చేసుకోవాలంటే జ్యోతక కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు కూడా మీరు తీర్చుకుంటే పెళ్లి చేసుకోవాలి. బాధ్యతలు, అప్పులు, ఇంకేం వస్తారు అయితే? ఇంకెవరు రారండి. అప్పులు అన్నాక ఇంక రారు. ఇంకా అంటే నా దగ్గర నుంచి దొబ్బేయడానికి వస్తారంటావా? నాకు పెళ్లి కావాలి. ఎవరికి? నాకు. ఎందుకు? పెళ్లి. ఒక మంచి అబ్బాయి ఉంటే తొందరలో మా జ్యోతక్క నుంచి పెళ్లి చేసుకోండి, పెళ్లికి పప్పు అన్నానికి మా అమ్మల్ని కూడా పిలవండి, మేము అందరం వస్తాం. ఎందుకు పెళ్లి పప్పను? నేను పప్పను ఉండి పెడతా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? నేను చూసిన వాళ్ళని ఎట్లా అంటే ఫస్ట్ అంతా లవ్ బాంబింగ్,
లవ్ బాంబింగ్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని అమాంతంగా నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నాకు ధైర్యం, నువ్వే నాకు ఇది, నువ్వే నాకు అది అని చెప్పి లవ్ లో దించుతారు. అబ్బాయి ఇంటెన్షన్ ఇస్ లైక్ ఇనీషియల్ గా టైం పాస్ చేసి ఓకే మంచిగా ఎంజాయ్ చేసామా, అన్ని చోట్ల తిరిగామా, అని చేసామా, అయిపోయింది కథం స్టోరీ, ఇంకా వదిలేద్దాం అనే టైప్ లో ఉంటాడు. అమ్మాయి ఏంటంటే ఇమోషనల్ గా చాలా కనెక్ట్ అయిపోద్ది. ఆ ఎమోషనల్ కనెక్షన్ పోవడం అనేది అంత ఈజీ కాదు. చాలా రేరెస్ట్ అబ్బాయిలు ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, కానీ అమ్మాయిలు అయితే డెఫినెట్ గా ఇనిషియల్ స్టేజ్ లో ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి ఎవ్రీథింగ్ ఇంకా నాకు నువ్వే అన్ని సర్వస్వం అనుకొని ఇంకా దే గో టు పీక్స్ అనమాట. వాడిని ఒక చిన్న పిల్లాడుగానే ట్రీట్ చేసి చిన్న పిల్లాడుగానే చూస్తారు. అలా చూసే ప్రాసెస్ లోని వాడు అన్ని ఎంజాయ్ చేస్తాడు. దెబ్బగా అవాయిడ్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఈ నాటకాలన్నీ దొబ్బుతుంటాడు కూర్చొని. అంతే. ఇప్పుడున్న ఈ లవ్ జనరేషన్ చూసినప్పుడు మీ ఒపీనియన్ ఏంటక్క? నేను చెప్పేది ఏంటంటే, నేను అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్పానంటే, ఎవరికి మీరు దీని మీద స్టాండ్ కాకపోతే ఎవరికి ఫాల్స్ హోప్స్ అనేది ఇవ్వద్దు. ఎందుకంటే ఫాల్స్ హోప్స్ ఇస్తే ఇటు ఒక అమ్మాయికి కానీ మీరు ఫాల్స్ హోప్స్ ఇస్తే తను చేయాల్సిన ప్రయత్నం అంతా ఆపేసుకుంటది, నీ మీద డిపెండ్ అవుద్ది, నువ్వు చూసుకుంటావు కదా అని చెప్పి. ఇటు నువ్వు కరెక్ట్ టైంకి నువ్వు వదిలేస్తే ఆ అమ్మాయి ఎటెల్లాలో తెలియక దే టెండ్ టు కమిట్ సూసైడ్, లైక్ ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వడము, డిప్రెషన్ కి వెళ్ళడము, ఇట్లాంటి మెంటల్ ఇంకా సిక్ అయిపోవడము, ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట. సో నేను నా చుట్టూరుగా జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఆల్రెడీ అబ్బాయికి పెళ్ళి అయి ఉంటుంది. అమ్మాయిలు చెప్పేది ఏంటంటే, ప్లీజ్ పెళ్ళైన వాడి జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను ఎవడో వచ్చి లవ్ చేయడం కాదు, నిన్ను నువ్వు లవ్ చేసుకో, నిన్ను నువ్వు ట్రస్ట్ చేసుకో. ఎవడి మీద ట్రస్ట్ చూపించి నిన్ను ట్రస్ట్ బ్రేక్ చేసుకోవడము, ఇమోషనల్ గా డ్రాప్ అయిపోవడము, లైక్ ఆ మెంటల్ గా స్టెబిలిటీ లేకుండా, ఇమోషనల్ స్టెబిలిటీ లేకుండా పిచ్చి పిచ్చి పనులను చేయడము, ఇట్లాంటివి కాకుండా ఫస్ట్ ట్రై టు బీ ఫ్రెండ్స్ విత్ దెమ్. డోంట్ గెట్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్. ఈ కర్మ ఇవన్నీ కాకుండా అంటే పక్కన పెట్టినా కూడా, ఒక అమ్మాయి నీ కోసం ఏడుస్తుందంటే అలాంటి అమ్మాయిని అసలు వదిలిపెట్టకూడదు. నీ కోసం కేర్ చేస్తుంది, చిన్న పిల్లాడిగా ట్రీట్ చేస్తుందంటే ఆ అమ్మాయిని అసలు వదిలిపెట్టకూడదు. ఆ అమ్మాయిని చీట్ చేసామంటే ఇంకా నీ కర్మ. అండ్ మోర్ ఓవర్ అమ్మాయిలు చెప్పేది ఏంటంటే, ప్లీజ్ పెళ్ళైన వాడి జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. అంతకన్నా ట్రామా బాండింగ్ ఇంకొకటి ఉండదు. అదొక వర్స్ట్ బాండింగ్. అలానే అమ్మాయిలు కూడా అబ్బాయిని మోసం చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిలు మోసం చేయడమే ఎక్కువ, కానీ అమ్మాయిలు మోసం చేయడం అనేది చాలా తక్కువ. సో అలాంటి అబ్బాయిలకి సూసైడ్ చేసుకోకుండా స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా ఐశ్వర్య డెఫినెట్ గా మీ గల్లీలోకి ఒక రోజు వస్తుంది. వెయిట్ ఫర్ there is always something better waiting for you, so don't just compromise yourself for less అని అంటాను. నాకు ఒక డౌట్ అక్క, వాట్సాప్ లో బ్లూ టిక్స్ ఆపేసి ఆన్లైన్ లో లేనట్టు పెట్టుకుంటూ ఉంటారు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వీపీకత్వం అంటారు దాన్ని. What nonsense, they think themselves like they are very smart, but అంతకంత వీపీకత్వం ఇంకోటి లేదు. అంతేనా? తప్పించుకోవడం, దొంగలా తప్పించుకోవడం అంటారు దాన్ని. అంటే కొంతమంది అంటారు, నాకు ఆన్లైన్ లో నేను చూపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఫోన్ ఎందుకు వాడుతున్నాడు మరి? స్మార్ట్ ఫోన్ ఎందుకు వాడాలా? తీసేయచ్చు కదా, జస్ట్ నార్మల్ టిక్ కీప్యాడ్ ఫోన్ వాడచ్చు కదా. ఇదంతా స్మార్ట్ గేమ్, అంతా బుల్షిట్. అదే వీపీకత్వం అని నేను చెప్పలేదు. వీపీ అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా ఇస్ కంప్లీట్లీ అడ్వాన్స్డ్. ఐ మీన్ వాట్ ఎవర్ నీకు ఒక థాట్ వచ్చినా కూడా ఎవ్రీథింగ్ యూ కెన్ పుట్ ఆన్ టు ద సోషల్ మీడియా. నీ మూడ్ కూడా నీకు సోషల్ మీడియా త్రూగానే పీపుల్ విల్ కమ్ టు నో వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ మూడ్ అనేది. సో ఎవ్రీథింగ్ ఈస్ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియా ప్లేస్ అ మేజర్ రోల్ నౌడేస్. మీకు సోషల్ మీడియా నచ్చిందా? సోషల్ మీడియా వల్ల ఏదైనా డ్యామేజ్ అవుతుందని అనిపించిందా? నాలెడ్జ్ గెయిన్ అయినంత వరకు నచ్చింది, బట్ వెన్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ అన్నప్పుడు దెన్ డెఫినెట్లీ నో. వెన్ దిస్ AIs everything has come up, girls are getting exploited, so no, a big no. AI అని చెప్పేసి చాలా చేంజ్ చేసి రష్మిక మందాన అవి కూడా చాలా మంది ఆర్టిస్టులు కూడా అలా చేశారు. అలాంటి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే మీరు ఏమిస్తారు? You are born from the female, so at least respect that. That's it. If you are not born, then you are a bastard. That's it. That's what I can say. Yeah. ఇలాంటి విన్నాక వాడు చెయ్యాలనుకున్నా కూడా ఆపేస్తాడు. చిన్న పిల్లల్ని ఫిజికల్ గా హింసించడం, దాని మీద నీ ఒపీనియన్? వాళ్ళని అక్కడే నరికేయాలి యాక్చువల్గా. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. అక్కడ నరికితేనే అప్పుడే తెలుస్తుంది సొసైటీ. అంటే మీ టైంలో ఇలాంటివన్నీ విన్నారా అక్క? లేదు, ఇప్పుడే ఎక్కువ అయినాయి అంటారు. ఇప్పుడు ఎక్కువ అయినాయి. దేని వల్ల జరుగుతుంది అంటారు? బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. అంతే,
బికాస్ సోషల్ మీడియా వల్ల అంటే ఏంటి సోషల్ మీడియా లైక్ క్రైమ్ చేసి దే థింగ్స్ themselves they can escape అని చెప్పి బట్ no one can escape. ఇక్కడ escape అయినా no one can escape from God. There is some power observing you. That's what I say always. Don't harm anyone, don't give false hopes to anyone. మీకు వీలైతే సాయం చేయండి, లేకపోతే కుదరలేదంగా దూరంగా ఉండండి. అంతేగాని ఒక మనిషి హోప్ని కిల్ చేస్తూ నేనున్నానని నువ్వు నిలబడి తర్వాత కొన్ని రోజులు వాడుకొని దొబ్బేసి పక్కకి వెళ్ళిపోయి దట్స్ చీప్ బాస్టర్స్ డస్ దట్ సో బీ లైక్ ఏ హ్యూమన్, బిహేవ్ లైక్ హ్యూమన్ అంతే. అక్క మీరు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తారు? సే నో టు డ్రగ్స్ కంప్లీట్లీ, పర్మనెంట్లీ. అంటే ఎప్పుడైనా దానివల్ల మీరు ఏదైనా ఫేస్ చేసింది ఉందా? ఫ్రెండ్స్ స్ట్రగుల్ అవ్వడము, చనిపోవడం కూడా జరిగింది. ఓ మీ ఫ్రెండ్ సర్కిల్? సో అందుకే దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. బట్ ఈ డ్రగ్స్ వల్ల దే గెట్ అడిక్టెడ్. వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకే తెలియదు. అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వరల్డ్కి వెళ్తారు వాళ్ళు. I don't know, but somehow I'll completely stop drugs. Good. మీకు ఏ పార్టీ అంటే ఇష్టం? Of course. పవర్ స్టార్. ఆయన పార్టీ, నేను పవర్ స్టార్ పార్టీ. ఆయనలో ఇది చేశారు, ఆయన నేను ఇప్పటికీ మర్చిపోలేను అనే ఏదైనా ఒక మూమెంట్ ఉందా? ఆయన అసలు ఏ చిన్న ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ సమస్యలని తెలుసుకొని యాజ్ అ లీడర్గా పుట్టింగ్ దమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ అది దానిపైన వర్క్ చేయడం అనేది ఐ రియల్లీ లవ్ దట్ థింగ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ హార్డ్ వర్క్. ఒకవేళ వచ్చే జన్మలో పవన్ కళ్యాణ్ గారు మీ లైఫ్ లో ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీ లైఫ్ లో ఎలా కావాలనుకుంటున్నారు? మీకు కొడుకు కింద, లేకపోతే మీకు ఫాదర్ కింద, లేకపోతే మీకు ఒక బ్రదర్ కింద, లేదు ఇంకేదైనా? నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఫాదర్లీ ఫిగర్ అయితే చూడలేదు. ఆఫ్ కోర్స్ హీ ఈస్ మై క్రష్. యాజ్ ఎ హస్బెండ్ గా కోరుకుంటాను. ఓ మై గాడ్, ఆయనలో ఏదో తెలియని వైబ్రేషన్ ఉంటుందంటారా? అక్క మీరు ఫ్యూచర్ లో ఏదైనా పదవిలో ఉండాలి అనుకుంటే మీరు ఏ పదవి కోరుకుంటారు? ఆఫ్ కోర్స్ సీఎం. ఏ సీటు కింద బాంబు పెట్టి లేపుతారు ఫస్ట్ మీరు సీఎం అయితే? కిల్ విల్ పాండే. అమ్మో, షార్ట్ అండ్ స్వీట్ అసలు. అలానే ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి, 90 కిడ్స్ కి మీరు చూసిన చేంజెస్ ఏంటి? అప్పుడు మనుషులంటే ఒక 80s కిడ్స్ అంటే అంటే లవ్ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. దే కేర్ ఫర్ ద ఎమోషన్స్, దే కేర్ ఫర్ పీపుల్. అంటే ఒక లవ్ లో కన్సిస్టెన్సీ ఉండేది. బట్ ఇప్పుడున్న జనరేషన్ అది లేదు. They just FFF forget, fly, అది అంతే ఇప్పుడున్న జనరేషన్. సో నో ఎమోషన్స్, దే డోంట్ క్యారీ ఫార్వర్డ్ దోస్ ఎమోషన్స్. దేని వల్ల అంటారు? అంటే అప్పుడు మనుషులు నీకు ఇది వర్క్అవుట్ అవ్వట్లేదు, ఓకే నెక్స్ట్ దే కీప్ చేంజింగ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ హియర్. నౌడేస్ ఎవ్రీబడి ఈజ్ ఇండిపెండెంట్ కాబట్టి దే టేక్ దేర్ ఓన్ డెసిషన్స్. సో అందుకనే ఆ కన్సిస్టెన్సీ లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ మీద వాల్యూ కానీ రెస్పెక్ట్ కానీ లేకుండా ఇంట్లోంచి బయటికి గెంటేస్తూ ఉంటారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అలాంటి వాళ్ళని ఒళ్ళంతా పగలగొట్టి నిజంగా నిలువులో చీరేయాల. అలా ఎవరైనా మదర్స్ ని గెంతేసి వాళ్ళు సింగిల్ మదర్స్ అట్లా వచ్చి దే స్ట్రగ్లింగ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎనీథింగ్, వాళ్ళందరికీ నేనైతే చాలా సపోర్టివ్ గా ఉంటాను. ఎందుకు అట్లా? నాకు ఎందుకంటే మీ బీయింగ్ ఎ సింగిల్ పేరెంట్, సింగిల్ మదర్, ఐ నో ద పెయిన్. సో ఐ డోంట్ వాంట్ ఈవెన్ అదర్ ఫీమేల్స్ టు గో త్రూ దట్. నాకు చేతనైనంత నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. అవసరాల కోసం అద్భుతంగా నటించే మనుషులు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? అవసరం మనిషిని ఏదైనా చేయిస్తుంది యాక్చువల్గా. మీరు ఇప్పుడు అవసరం ఉందని చెప్పేసి యూ డోంట్ స్టూప్ డౌన్ టు దాట్ లెవెల్, లైక్ మళ్ళీ నువ్వు తలెత్తి మళ్ళీ తిరగలేవు అన్నంత లెవెల్కి నువ్వు దిగజారొద్దు. నేను చెప్పేది అది. అవసరం మనిషిని ఏదైనా చేయిస్తుందంటే కొంతవరకు చేయి, కానీ నాట్ టు దట్ లెవెల్ వేర్ లైక్ యూ కెనాట్ ఈవెన్ గెట్ అప్. సో ఈవెన్ గివింగ్ ఫాల్స్ హోప్స్ టు పీపుల్ ఆల్సో ఈజ్ లైక్ బుల్షిట్. అలా కూడా చేయొద్దు అని చెప్పేసి దట్స్ వాట్ ఐ ఫీల్. సో చాలా మంది అబ్బాయిలకి మించి అమ్మాయిలు ఈ మధ్య కాలంలో స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ టుడేస్ జనరేషన్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇప్పుడు ఎలా మనకి హ్యాబిట్స్ ఉంటాయి,
లైక్ ఈటింగ్ ఫుడ్ స్పెషల్ ఐటమ్స్ తినాలి. అట్లా స్మోకింగ్ ఈజ్ ఆల్సో అన్ హ్యాబిట్, డ్రింకింగ్ ఈజ్ ఆల్సో లైక్ సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. నాట్ లైక్ ఓ స్లాష్ అయిపోయి పడిపోయి ఒక అమ్మాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్స్ ఆల్సో లైక్ అందుకని అమ్మాయి తాగుతున్నట్టే తాగుతూ తాగినట్టు తాగకూడదు అన్నమాట. తాగకూడదు. అది అసలు మీ బ్రాండ్ ఏంటి? మీరు ఏం తాగుతూ ఉంటారు? ఫైర్ బ్రాండ్. మీకు డ్రింకింగ్ అలవాటు ఉంది కదా? నో, ఐ డోంట్ బూజ్ ఆల్సో. నేను చాలా తక్కువ. ఎవరైనా తాగమంటే నేను తాగను, నాకు తాగాలనిపిస్తేనే తాగుతాను. అది కూడా ఇట్ హ్యాస్ టు బి స్వీట్ కాక్టైల్ టైప్స్ ఉండాలన్నమాట. మీ క్లాస్మేట్స్ ఎవరు? సోడా. మీరు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారా? నేను దొరకలేదు, నేను ఎప్పుడు దొరకలేదు. బికాజ్ ఐ టోల్డ్ యూ నాకు ఇంట్లో నా కొడుకు వెయిట్ చేస్తుంటాడు. సో ఐఎమ్ నాట్ దాట్ ఇర్రెస్పాన్సిబుల్. అసలు ఎప్పుడు నేను అలా చేయను. అలా దొరికిన వాళ్ళు కాదు. అది నేను ఒకళ్ళు కార్లో వెళ్ళా, హీ వాజ్ కంప్లీట్లీ డ్రంక్. సో హీ వాజ్ లైక్ ట్రైంగ్ టు షో ఆఫ్ నా ముందు. దెన్ పోలీసులు ఆపారు. పక్కడు పెద్ద పోటుగాళ్ళు, పెద్ద బిల్డప్లు తొప్పి కూర్చొని నాకేమో ఏం చేయడు ఓ పెద్ద తోపుని తురుముని అన్నాడు. తోలు తీరింది. హైలైట్ ఏంటంటే వాడు మాట్లాడుతుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పక్క సీట్ వాళ్ళు అలా తప్పించుకోవాలన్నమాట. అంతే, మాకేం సంబంధం లేదు. ఎవరో కారు మాకేం తెలుసు, లిఫ్ట్ అడిగాము, దిగేసి వెళ్ళిపోయాం అని చెప్తాను. నో మ్యాటర్ ఇఫ్ హీస్ మై ఫ్రెండ్ ఆల్సో, ఐ డోంట్ ఈవెన్ కేర్ యు గెట్ లాస్ట్. ఫ్రెండ్స్ అందరూ అయితే నవ్వి వచ్చారు చెప్పంగానే. సో ఇప్పుడు మీకు అర్థమైందా, తింటుంటే ఎప్పుడు అయినా వెళ్తా కూడా ఇట్లానే ఉంటుందని చెప్పి. ఒక రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అక్క. ఆ తర్వాత అదే రిలేషన్ ఎందుకో ఆ ప్రేమ అది కంటిన్యూగా ఉండకపోవడానికి రీజన్స్ ఏంటంటావు? దట్స్ వాట్ ఇనిషియల్ గా వాళ్ళు లవ్ బాంబింగ్ చేస్తారు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు నాకు ఇది, నువ్వు నాకు ప్రాణము, నువ్వు నా తొక్క, నువ్వు తోటకూర అంటారు. తర్వాత ఏమో ఇంకా పక్కన పెడతారు. దట్స్ వాట్ ఈ రోజుల్లోనే ట్రూ లవ్, ఫైండింగ్ ఎ ట్రూ లవ్ ఇస్ లైక్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ కాంప్రమైజ్ అండ్ స్టేయింగ్ టుగెదర్. ఈవెన్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో ఇట్స్ లైక్ కాంప్రమైజింగ్ అండ్ స్టేయింగ్ టుగెదర్. ట్రూ లవ్ చేసుకున్న వాళ్ళు కూడా అసలు ఎవరు హ్యాపీగా లేరు. మన ఫాదర్ దగ్గర కానీ మదర్ దగ్గర కానీ అంత లవ్ చూసాం, కానీ ఇప్పుడున్న కపుల్స్కి ఆ ప్రేమ ఎందుకు లేదంటారు? అసలు అందరూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ దెమ్సెల్వ్స్ లైక్ వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది. సో ఎవరి దగ్గర ఎందుకు నేను అణిగిమణి ఉండాలన్న ఆ థాట్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఈ డబ్బు వచ్చిన తర్వాత ప్రేమను చంపేసింది అంటారా? డిపెండెన్సీ చంపేసింది. ఫస్ట్ డిపెండెన్సీ లేదు, నువ్వు నన్ను చూసుకుంటావన్న ఆ ఇది లేదు, ఆ థాట్ లేదు. సో లెట్స్ లివ్ టుగెదర్ అంటిల్ అన్లెస్ యూ రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ యూ, దట్స్ ఇట్. అప్పుడే రిలేషన్ ముందుకెళ్తుంది. ఎక్కడ చిన్న గ్యాప్ వచ్చిందంటే దట్స్ ఇట్. ఇంకా వాళ్ళు వేరే అఫైర్స్ పెట్టుకుంటారు, వీళ్ళు వేరే అఫైర్స్ పెట్టుకొని ఇంకా ఆ రకంగా విడిపోతుంటారు. అంటే డబ్బే ప్రాబ్లం అంటారా ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండకపోవడానికి? డబ్బు కాదు, ఇట్స్ అబౌట్ థాట్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్ అన్నమాట ఇప్పుడున్న జనరేషన్. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కిడ్స్ కోసం కూడా ఆలోచించకుండా ఈ డైవర్స్ తీసుకోవడం. కానీ నేను ఇప్పుడు చాలా కేసెస్ చూసాను. ఎట్లా అంటే ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, లైక్ హ్యావింగ్ ఎ ప్రాపర్ హస్బెండ్, మోస్ట్ ఆఫ్ ద లేడీస్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు అదర్ అఫైర్స్ సేయింగ్ దట్ నేను నీతో వచ్చేస్తాను, నా మొగుడిని వదిలేస్తాను, నా కిడ్స్ ని తీసుకొని నీతో వచ్చేస్తాను. ఇట్లా మైండ్ సెట్ లో కూడా ఉన్నారు. అసలు నాకు మైండ్ బ్లాక్. అసలు అట్లా చేస్తారు. కిడ్స్ ని ఎట్లా దూరం పెట్టగలుగుతారు అసలు? నిజంగా అలాంటి పేరెంట్స్ ఎందుకు? అసలు ఒక తల్లి ఎట్లా వదిలిపెట్టుకోగలుగుతుంది తన పిల్లల్ని అని చెప్పేసి నాకు కొన్నిసార్లు ఇప్పుడున్న జనరేషన్ అసలు దే డోంట్ ఈవెన్ కేర్ ఫర్ ద ఎమోషన్స్, దే డోంట్ ఈవెన్ కేర్ ఫర్ ద బాండింగ్స్. ఆ రక్త సంబంధాలకి వాల్యూ లేదు, దేనికి వాల్యూ లేదు. డబ్బు ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? నమ్ముతా. ఎందుకు? డబ్బు ఉంటే హ్యాపీగా ఉంటుంది. బేసిక్గా రిలేషన్లో ఉంటే, లేకపోతే మన ఫ్యామిలీ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, డబ్బు ఇంపార్టెంట్ కాదు అనుకుంటా. డబ్బుతోనే అన్ని రిలేషన్స్ కూడా వస్తాయి ఇప్పుడున్న జనరేషన్లో. అవునా అక్క? అసలు మీ ఆస్తులు ఎంత అక్క? ఏం లేదు, అన్ని అప్పులే. అందుకే కదా వచ్చినోడు అలా పారిపోతున్నాడు. ఇన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఐ కెనాట్ సే దాట్, బట్ ఒక కంఫర్టబుల్ లైఫ్ ఐమ్ లీడింగ్, దట్స్ ఇట్. ఒక్కనొక టైంలో చాలా ఉండేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. అప్పుడు ఒకళ్ళని అడగడం అన్నా కూడా అంటే చచ్చిపోయేంత, అంటే ఇంకా ఒకళ్ళని చేయి చాచి అడగడం అనేది ఇట్స్ లైక్ చచ్చిపోవడమే, సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా పోయినట్టు ఆ టైప్లో ఉండేది. బట్ స్లోలీ
I cooked up. It's all about like, savings. It's not like, వచ్చింది కదా అని spend చేసేయడం కాదు. Save and invest in a proper way so that, you will be leading comfortably. మీరు ఎప్పుడైనా గుడ్డిగా ఎవరినైనా నమ్మి మోసపోయిన రోజులు ఉన్నాయా? వచ్చిన మందిని నమ్మాను. బట్ స్టిల్ ఇంకా బుద్ధి రాకుండా ఇంకా నమ్ముతూనే ఉన్నా. ఎందుకు అది? ఎంత కొట్టినా బాల్ కింద ఆగట్లేదా? బంతి ఎగురుతానే ఉందా? నాకు నా ఫ్రెండ్స్ కొడుతూ ఉంటారు, తిడుతుంటారు, నీకు బుద్ధి రాదు, నీకు పర్లేదు, ఓకే, లాస్ట్ ట్రై. ఇంకా ట్రయల్స్ అవుతూనే ఉన్నాయి. ఇది ఇంకా స్టాప్ అవుతుందా? ఆల్ మై ట్రైస్ వాజ్ లాస్ట్ ట్రై. అక్క మీరు చాలా బాగా పాడతారని విన్నాను. మా కోసం ఒక్క సాంగ్ ఏదైనా పాడండి. నిశిలో సశిలా నిన్నే చూసాక ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేదులే, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? టు ఆల్ మై లాస్ట్ ట్రైస్. నమ్మకానికి మూఢనమ్మకానికి మీ ఒపీనియన్ ఏంటి? నమ్మకం అనేది నా ప్రేమ, మూఢనమ్మకం అనేది ఆ లాస్ట్ ట్రై. అసలు ఏదో అంటే అన్లెస్ ఐ గెట్ మై పర్సన్ డెఫినెట్లీ ఐ కీప్ ట్రైయింగ్, రైట్? సో ఐ డోంట్ నో. అంతే మూఢనమ్మకం అనేది. అదే మూఢనమ్మకం, అంతే. మీ అబ్బాయి మీ లైఫ్ లో చాలా స్పెషల్ అని నేను విన్నాను. సో బేసిక్ గా మీ అబ్బాయిని చూస్తేమో ఒక హీరో లుక్స్ ఉన్నాయి, అసలు బాలీవుడ్ స్టార్ లా ఉన్నాడు. ఐ డోంట్ నో వాడికి ఎక్కడి నుంచి ఆ డెడికేషన్ వచ్చిందో, కానీ హీస్ ట్రైయింగ్ టు మేక్ హిస్ బాడీ అసలు మామూలుగా లేదు అసలు. హీస్ రియల్లీ లాంచ్ చేద్దాం అని అనుకుంటున్నారా? వస్తే డెఫినెట్ గా చేస్తానండి. అంతేనా? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇండస్ట్రీ మీకు ఏం నేర్పించింది? పేషెన్స్ తోనే డీల్ చేయాలనేది నేర్పించింది. ఓపికతో ఉండాలి అండ్ మీ ప్రయత్నం ఎప్పుడు మానకూడదు, ప్రయత్నిస్తూ ఉండాలి. ఆర్టిస్ట్ అవ్వకపోతే మీరు ఏమయ్యేవారు? పైలట్. అవునా? ఇంకా ఎప్పుడు గాల్లోనే ఉండేవారేమో. గాల్లో తేలినట్టుంది, దొండే పేలినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది. మీ ఉద్దేశంగా సక్సెస్ అంటే ఏంటి? ఒకరిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్, లైక్ టు హూమ్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్, టు హ్యావ్ ఎ గుడ్ కంపానియన్ అండ్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. అంతే, దాట్స్ ఇట్. దాట్స్ కాల్డ్ సక్సెస్. ఒకటే రోజు విజయ్ దేవరకొండ గారి సినిమా చేయాలి, 2 ప్రభాస్ గారితో చేయాలి, ఒకటే రోజు ఒకటే డేట్ ఒకటే టైం కావాలంటే మీరు ఎవరికి ఇస్తారు డేట్? ప్రభాస్కి ఇస్తాం. విజయ్ దేవరకొండ గారితో కిస్ అన్నారు, అది క్రష్ అన్నాను, నాట్ వర్క్. అప్పుడు ఇద్దరు ఉండొచ్చు కదా. జ్యోతి అక్క ఆ బాయ్ ఈ బాయ్ లాస్ట్ పర్సన్ అలా ఇలా అని మాట్లాడతారు, కానీ చాలా క్లియర్, ఊరికే మనల్ని నవ్వించడానికి ఆవిడ అంత అలా మాట్లాడడం, కానీ అసలు చాలా జెన్యూన్ పర్సన్. నాకు బేసిక్గా మీతో మాట్లాడుతుంటేనే మీ గురించి నాకు చాలా అనిపించింది. నీ పెళ్ళి ఎప్పుడు? వద్దు మనకి ఈ పెళ్ళే వద్దురా సోదరా అని పెళ్ళి. అలానే కొంచెం అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ లాస్ట్ ట్రై. నా లైఫ్ లో లాస్ట్ ట్రై అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా లైఫ్ లో వద్దు. ఏమో ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక రాకుమారుడు పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టి ఉంటే దేవుడిని వద్దంటాను, ఇంకా అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఓకే, డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు కిసిక్ టాక్స్ కి రావడం మీకు ఎలా అనిపించింది? ఓ సూపర్. నాకు యాక్చువల్ గా ఒక ఫ్రెండ్ తో మాట్లాడి చిట్ చాట్ సరదా చిల్ గా అనిపించింది. ఐ జస్ట్ ఓపెన్డ్ అప్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో హౌ దిస్ ఇస్ గోనా గో, బట్ నథింగ్ నెగటివ్ ఇన్ దిస్. సో ఎవ్రీథింగ్ ఇస్ పాజిటివ్. సో టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ రియలీ సారీ, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఐ స్పోక్, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. తొందరలోనే మీరు అన్ని సినిమాల్లోనే కనిపించాలి, మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. ఇలా పాజిటివ్ వైపు అందరికి పంచుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ ఆల్. కొన్ని రోజులు మీరు మా అందరికి దూరంగా కనిపించలేదు, ఎందుకు? అప్పుడు అంటే మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాను. దట్స్ మై రాంగ్ స్టెప్ ఇన్ ఫ్యాక్ట్. ఆ
టైంలో మీరు పెళ్లి అనే డిసిషన్ తీసుకోవడం అది కరెక్టే అనిపించిందా మీకు? అప్పటికి నేను ఒక అబ్బాయికి లవ్ చేశాను. వాడు ఎప్పుడైతే డిచ్ చేశాడో ఆ డిచ్ చేసినందుకు కోపంతో నేను వెళ్ళి ఇంకో అబ్బాయి నన్ను ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేసుకున్నాను వెంటనే. సో దట్ ఈస్ వేర్ లైక్ ఐ టుక్ ఎ ఫూలిష్ డెసిషన్ అన్నమాట. ఇంత స్ట్రగుల్ ఉంటుందా, ఇంత పెయిన్ ఉంటుందా లైఫ్ అంటే అని అప్పుడు నాకు తెలిసింది. ఓ మై గాడ్, లైఫ్ టీచర్స్ యూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అమ్మాయిలు చెప్పేది ఏంటంటే ప్లీజ్ పెళ్ళైన వాడి జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. అంతకన్నా ట్రామా బాండింగ్ ఇంకొకటి ఉండదు. అదొక వర్స్ట్ బాండింగ్. Out of it, I got something really interesting, that is my son.